నమస్తే. ప్రస్తుతం మనం హైదర్ షా కోట్లోని గంధంగూడ అనే కాలనీలో అయితే ఉన్నాం. ఇక్కడ డ్రీమ్ హోమ్ అనే చెప్పేసి ఒక చిన్న కాలనీ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ స్థానికులందరూ వాళ్ళందరూ కలిసి ఉంటారట ఇక్కడ. సో వాళ్ళు ఇక్కడ మూసీ రివర్కి పక్కన వాళ్ళ కాలనీ ఉందని చెప్పేసి కూడా అటు అధికారులు వాళ్ళకి చెప్పారని చెప్పేసి, అటు బఫర్ జోన్లో ఉందని చెప్పేసి అధికారులు చెప్పారని చెప్పేసి వాళ్ళు భయాందోళనకు అయితే గురవుతా ఉన్నారు. సో వాళ్ళు గత వారం రోజుల నుండి కూడా తిండి తిప్పలు లేకుండా భయపడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా వాళ్ళందరూ ఈరోజు కూర్చొని ధర్నా అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ కాలనీలో చూసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లెక్క, కాలనీ వాసులు అందరూ కూడా ఒక ఫ్యామిలీ లెక్క యూనిటీగా ఏ పండుగ వచ్చినా ఏమొచ్చినా కూడా కలిసి ఒకే దగ్గర ఉండి వీళ్ళంతా జరుపుకుంటారట. సో ఎప్పుడైతే ఈ రెవెన్యూ అధికారులు కానీ ఈ హైడ్రాకి సంబంధించిన అధికారులు కూడా ఎప్పుడైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మూసీ ప్రక్షాళనలో భాగంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో, సో అప్పటి నుండి కూడా ఈ కాలనీ వాసులు అందరూ కూడా భయభ్రాంతులకు అయితే గురవుతూ ఉన్నారు. అటు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ గత వారం 10 రోజులుగా తిండి తిప్పలు లేక ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి కూడా భయపడతా ఉన్నారు. అటు ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటా ఉన్నారు, మమ్మల్ని వదిలేయండి, మేము న్యాయంగా కట్టుకున్నాం ఇళ్ళని, మేము ఇలాంటి అక్రమాలకు కూడా పాల్పడలేదు, మేము గత 20-30 సంవత్సరాల నుండి కూడా మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళందరూ ఇక్కడ తీవ్ర బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ. సో అటు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కలిసి గత కొన్ని రోజులకి ఇక్కడ ధర్నా అయితే చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఈరోజు కూడా వాళ్ళు ఫుడ్ కూడా తినకుండా చూసుకోవచ్చు మనం అక్కడ. ఆ చిన్నపిల్లలు కానీ ఫ్యామిలీ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా గత కొన్ని రోజులుగా వాళ్ళు భయపడతా అయితే ఉన్నారు. చూసుకోవచ్చు మనం, చిన్నపిల్లలు కూడా చిన్న పిల్లలు వాళ్ళు ఇక్కడ ఒక పండగ వాతావరణంగా ఉంటుందట. వాళ్ళందరికీ కలిసి కట్టుగా ఏ ఫెస్టివల్ వచ్చినా ఏమొచ్చినా కూడా వాళ్ళందరూ కలిసి జరుపుకుంటారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. సో మనం ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళకు చిన్న పిల్లలు ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు, అటు స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు దీనివల్ల ఒకవేళ వాళ్ళని స్ప్లిట్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉందని చెప్పేసి అటు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ భయపడుకుంటూ ఏడుస్తూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం కూడా వీళ్ళ మీద దృష్టి పెట్టి వీళ్ళకు ఏది న్యాయం ఏది అక్రమం అని చెప్పేసి ఒకసారి దృష్టి పెట్టి ఎవరు కరెక్ట్ ప్రాసెస్లో ఉన్నారు ఎంక్వైరీ చేసి కూడా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే వేడుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం మనం కూడా. ఈ కాలనీ వాసులు అందరూ కూడా గత 10-20 రోజులుగా 2-3 నెలలు అంటున్నారు కొంతమంది అయితే, వాళ్ళు తిండి తిప్పలు లేక పిల్లల వాళ్ళు స్కూల్స్ కూడా వెళ్ళకుండా కూడా అందరూ ఇక్కడ కూర్చొని అయితే చూస్తున్నారు. సో మరి మాట్లాడిన పిల్లలతో కూడా, ఎందుకంటే ఆ పిల్లలు కూడా సేవ్ అవర్ హోమ్ అని చెప్పేసి కూడా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మరి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ నుండి కూడా ఫుడ్ కూడా తినలేదట పిల్లలందరూ కూడా. సో అటు కాలనీ వాసులు కూడా పేరెంట్స్ కూడా భయపడతా ఉన్నారు. మరి మేము ఎలాంటి అంటే అంత న్యాయంగానే కట్టుకున్నాం, మాకు ఎలాంటి రాంగ్ అయితే లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా చెప్పండి అమ్మా, ఏం చెప్తారు? ఇప్పుడు సేవ్ అవర్ హోమ్ అని చెప్పేసి మీరు పాంప్లెట్స్ తీసుకొని చెప్తున్నారు. సో ఏం చెప్తారు? ఇప్పుడు అంతా డెమాలిష్ చేసేస్తానంటారు. ఇప్పుడు మా గురించి ఏమవుతుంది? ఇప్పుడు మీ బ్యూటిఫికేషన్, మీ డెవలప్మెంట్ మీరు చేసుకుంటున్నారు. మా గురించి అయితే మర్చిపోయారు, ఎప్పుడో మర్చిపోయారు, తెలిసిపోతుంది రోజు. ఇప్పుడు మా మమ్మీ డాడీని ఇలా ఇంత కష్టపడి మా ఇల్లు కొనుక్కున్నాక కట్టాక ఇంత, ఇప్పుడు సడన్గా మీరు ఇలా మొత్తం ఇట్లా డెమాలిష్ చేసేస్తారంటే మా పరిస్థితి ఏమైద్ది? ఇంకా ఇప్పుడు మా మమ్మీ డాడీ ఇంత టెన్షన్ పడుతున్నారు. కొన్నిసార్లు అయితే ఇప్పుడు ఏడుస్తున్నట్టు చూస్తాం, మాకు ఏడుపు రాదు. అవును, ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. నాకైతే రేపు ఎగ్జామ్ పెట్టి ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళే లోపల మా ఇల్లు ఏదేమైద్దని నాకు ఒక అవును. ఇప్పుడు మీరు మా ఇల్లు డిస్ట్రాయ్ చేస్తే మీరు మా ఫ్యూచర్ డిస్ట్రాయ్ చేస్తున్నట్టే, అందుకే చేయొద్దు అని మేము ఇలా. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు రాదు. సో నేను if you want to develop if you want to develop a state, if you want to develop, don't destroy what you have. You can innovate any ideas, and that is the right way. You have many ways, this is only not the way. And a term memories, we have created so many memories in this colony. We are united, so you can't destroy memories. If you are you are a human too, I am a human too. You have sweet memories, we have sweet memories. So the term is you can't destroy everything. We are gonna miss, like my friends, yeah, we are united. Miss aitam kontam miss yotam. So the thing is, we have many ways. You can go not only this way, you don't have this way, you have many ways. You can innovate idea, you can do anything, education sector, health sector, you can do, but this is only not the way. Many ways are there.